హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ సీఈఓ 14వ భాగాన్ని వినేద్దాం. కీర్తి ఇంటి దగ్గరికి రాగానే ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడూ అలా అనిపించలేదు. ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు అక్షయ్. ఏదో ఈ ఇంటికి ఎప్పుడో వచ్చినట్లుంది అంది ఇల్లు కీర్తి చూస్తూ. నువ్వా? ఎప్పుడొచ్చావు? నేనెప్పుడూ తీసుకొని రాలేదే అన్నాడు అక్షయ్. నిజమే, కానీ ఎందుకో అలా అనిపించింది. మంచిదేలే, ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిన అమ్మాయివేగా అని మెల్లగా గొనుక్కుంటుండగా ఏమన్నావు అంది కీర్తి. ఏం లేదు, మళ్ళీ ఆలోచిద్దులేలా, లోపలికి అన్నాను అంటూ లోపలికి తీసుకుని వెళ్ళాడు. హాల్లో ముగ్గురు పెద్దవాళ్ళతో పాటు రంగమ్మ కూడా కూర్చొని టీవీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే చాలా చక్కని కుటుంబం అనిపించింది కీర్తికి. డోర్ వైపు చూడగా అందరూ షాక్ అయ్యారు. కీర్తి అంటూ ముగ్గురు ఒకేసారన్నారు. ఎలా ఉన్నావు కీర్తి అంటూ ప్రేమగా పలకరించారు. బాగున్నాను ఆంటీ. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అంకుల్. రా కూర్చో అంటూ సత్య కూర్చోబెడుతుంది. రంగమ్మ కాఫీ తీసుకొనిరా అంటుంది సత్య. అవేమీ వద్దా అంటే ఇంట్లో తాగేసి వచ్చాను. అలా అంటే కుదరదు అంటూ ఉండగా రాత్రికి తినేసి వెళ్తూలే వదిన, ఇప్పుడు వదిలే అంటుంది హిమజ. అయ్యో లేదాంటీ, ఒక అర్ధగంటలో వెళ్ళిపోతాను. అబ్బాయి సార్ని చూడటానికే వచ్చాను అంటుంది కీర్తి. నువ్వు చూడు, మేం వద్దన్నామా? కానీ ఎప్పుడు వెళ్ళేదే మేం చెప్తాంలే అంది హిమజ. అది కాదంటీ అని అంటూ ఉండగా అక్కి పైకి తీసుకుని వెళ్ళు, ఆ అబ్బాయి పైన ఉన్నాడు అంటుంది హిమజ. వెళ్ళగలుగుతావా కీర్తి అన్నాడు అభిరామ్. వెళ్తానంకుల్. ఏమైనా ఇబ్బందిగా అంటూ చెప్పు అన్నాడు. లేదంకుల్, రేపటి నుండి ఆఫీస్ కూడా వెళ్తాను. నాకు బాగా అయిపోయింది అంది. అయితే ఓకే వెళ్ళు అన్నాడు అభిరామ్ నవ్వుతూ. కీర్తి అక్షయ్ పైకి వెళ్ళగానే వదిన వంట చేద్దామా అంటుంది హిమజ. కీర్తిని అమ్ముల్లాగా అనుకోవడం వలన అమ్ముకి ఇష్టమైన వంటలు చేద్దామని అనుకుంటుంది హిమజ. రా అంటుంది సత్య కూడా. వాళ్ళ వెనకాలే రంగమ్మ కూడా వెళ్తుంది. ఏంటమ్మా, ఎవరి అమ్మాయి అంత సంతోషంగా ఉన్నారు అందరూ అని అడిగింది. అదేం లేదులే, అబ్బాయి పిఏ ఆఫీస్లో ఇద్దరికి యాక్సిడెంట్ అయింది కదా, అందుకే మళ్ళీ మామూలుగా అయ్యేసరికి కొంచెం సంతోషం అంది సత్య మేనేజ్ చేస్తూ. అబ్బాయి పడుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. గది దగ్గరికి వెళ్ళి నువ్వుండు, అన్నయ్య ఎలా ఉన్నాడో చూసేసి పిలుస్తాను అంటాడు అక్షయ్. ఓకే అని బయట నిలబడి ఇల్లు మొత్తం చూస్తుంది. డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాడు అక్షయ్. అక్షయ్ని చూడగానే అక్కి వెళ్ళావా వెళ్ళవా కీర్తి ఇంటికి ఎవరైనా అని అంటుండగా అన్నయ్య ఒక్క నిమిషం, మనం మళ్ళీ మాట్లాడుకుందాం అంటూ బయటకొచ్చి కీర్తిని సైగ చేసి పిలుస్తాడు. ఆ అబ్బాయి ఏంటి వీడు విషయం చెప్పకుండా అని అనుకుంటూ ఉండగా అబ్బాయి ఎదురుగా కీర్తి వచ్చి నిలబడుతుంది. అబ్బాయి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నేను చూస్తుంది నిజమేనా అని ఆలోచిస్తున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోయారు. అక్షయ్ ఇద్దరిని చూస్తూ నవ్వుకుంటూ అన్నాడు గొంతు సవరించుకుంటూ. ఇద్దరు అక్షయ్నే చూశారు. హలో సార్, ఎలా ఉన్నారు అని అడిగింది కీర్తి. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు, కూర్చో అంటూ పక్కనే ఉన్న మినీ సోఫా చూపిస్తాడు అబ్బాయి. అక్షయ్ కూడా కూర్చో అంటూ కూర్చోబెట్టి నేను ఇప్పుడే వస్తాను, మీరు మాట్లాడుకుంటూ ఉండడని బయటికి వెళ్ళిపోతాడు. అక్షయ్ అని పిలుస్తూ ఉంటుంది కీర్తి, కానీ వినిపించుకోడు. కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుంది కీర్తి. అబ్బాయి మాత్రం కీర్తిని చూస్తూ ఇది నిజమేనా, కీర్తి నా రూంలో అనుకుంటూ ఉంటాను. కీర్తిని చూడగా ఏదో ఇబ్బంది ఫీల్ అవుతుందని గెస్ చేసి డోంట్ టెన్షన్, బీ ఫ్రీ అంటాడు అబ్బాయి చిన్న చిరునవ్వు నవ్వుతూ. అంటూ తలనొప్పే అంటుంది. పర్వాలేదు కీర్తి, బాగానే ఉంది, ఇంకో వారం సెట్ అయిపోతానులే. ఓకే సార్. నువ్వేంటి అప్పుడే తిరుగుతున్నావు రెస్ట్ తీసుకోకుండా? నేను కంప్లీట్గా రికవర్ అయ్యాను సార్, రేపటి నుండి ఆఫీస్ కూడా వెళ్తాను. ఎందుకు అప్పుడే 1 మంత్ రెస్ట్ తీసుకోవచ్చుగా అంటాడు. 1 మంత్ అయ్యో ఎందుకు సార్, ఆల్మోస్ట్ 2 వారాలు తీసుకున్నాను రెస్ట్. ఇంట్లోనే ఉండి పిచ్చెక్కిపోతుంది నాకు. ఎక్కువగా పనులు చేయకుండా నెమ్మదిగా ఉండు అంటాడు కేర్గా అబ్బాయి. ఆ మాటలకి ఆశ్చర్యపోతుంది కీర్తి. అలా చూస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ అని చెప్తాడు అబ్బాయి. హా, ఎందుకు సార్? రిస్క్ తీసుకొని నన్ను కాపాడావుగా అందుకే అన్నాడు అబ్బాయి నవ్వుతూ చిన్నగా మనసులో ఇంకేదో అనుకుంటూ. కాపాడావు అంటే యాక్సిడెంట్ గుర్తొచ్చి అది సార్ అని నోటి వరకు వచ్చి ఆపేస్తుంది కీర్తి. ఏంటి, ఏమైనా చెప్పాలా అని అడిగాడు చెప్తుందేమో అని. లేదు సార్ అంటూ ఇప్పుడే వద్దులే, అయినా శ్రీ సార్కి చెప్పానుగా, ఆయనే చెప్తారులే అని మనసులో అనుకుంటూ ఉంటుంది కీర్తి. ఓకే సార్, టేక్ కేర్, నేను వెళ్తాను అంటుంది. అప్పుడేనా అంటాడు అభయ్. ఆ మాట అభయ్ నోటి వినగానే భూమి కంపించినట్లయిపోయింది కీర్తికి. సార్ అంటుంది. నథింగ్, థ్యాంక్ యూ వచ్చినందుకు అండ్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్ అంటూ ఉండగా గదిలోకి సత్య హిమజ ఏదో ప్లేట్స్తో తీసుకుని వస్తారు. మాట్లాడుకున్నారా అంటూ.
ఇద్దరు వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నారు. కీర్తి, ఇవి నీకోసమే, అభయ్ నీకు కూడా అంటూ కీర్తి పక్కన కూర్చుంటుంది హిమజ. అయ్యో, మీరెందుకు ఆంటీ ఇప్పుడు శ్రమ తీసుకోవడం అంటుంది కీర్తి. అదేం పర్వాలేదు కీర్తి, మొదటిసారి ఇంటికొచ్చావు, అలా ఎలా ఏమీ తినకుండా వెళ్తావు, కాఫీ కూడా వద్దన్నావు అంటుంది సత్య అభయ్ పక్కన కూర్చుని. కీర్తి నవ్వుతుంది చిన్నగా. ఇదిగో తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు అంటూ ప్లేట్ ఓపెన్ చేస్తుంది హిమజ. కీర్తి అవి చూడగానే ఆశ్చర్యంగా, వావ్, మిరపకాయ బజ్జీ అండ్ వేరుశెనగ చట్నీ నా ఫేవరెట్ స్నాక్ ఆంటీ అంటూ వెంటనే ఒకటెత్తుకుని పక్కనే ఉన్న చట్నీలో బజ్జీ ఓపెన్ చేసి అద్దుకుంటూ ఉంటుంది. ముగ్గురు కీర్తిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ కీర్తి వాళ్ళని చూడకుండా బజ్జీ తింటూ టేస్ట్ని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుని, వావ్ సూపర్ ఆంటీ అంటూ కళ్ళు తెరుస్తుంది. హిమజ కళ్ళ నిండా నీళ్లు అప్పటికే చెంపలు దాటాయి. అయ్యో ఆంటీ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అంటూ కంగారుగా చూస్తుంది. కీర్తి గమనించలేదు అభయ్ సత్య కళ్ళలో కూడా కన్నీళ్లు. హిమజాని అలా అడగగానే వాళ్ళిద్దరూ కళ్ళు తెరుచుకుంటూ కీర్తి వైపు మామూలుగా చూస్తారు. కీర్తి మాటకి ఏం లేదమ్మా, కొంచెం కారం కళ్ళలో పెట్టుకున్నాను అంటూ హిమజ కళ్ళు తెరుచుకుంటుంది. ఓ ఓకే ఆంటీ, మా అమ్మ కూడా ఎంత టేస్టీగానే చేస్తారు, చాలా బాగుంది ఆంటీ. మంచిది, నీకు నచ్చింది కదా, మొత్తం తినేయాలైతే. మీరు వద్దన్నా తింటాను, ఒకవేళ తినలేకపోతే ఇంటికి పార్సల్ తీసుకుని వెళ్తాను అంటూ నవ్వుతుంది. అంత ఇష్టమా నీకు అంటుంది సత్య. అవునా ఆంటీ, కానీ నాకు అనుమానం, కరెక్ట్గా ఇదే స్నాక్ ఎలా చేశారు మీరు అని అనుమానంగా చూస్తుంది. అదేం లేదు, చలిగా ఉందిగా అందుకే ఇవి చేశాం, ఈ క్లైమేట్కి ఇలా వేడిగా తింటే బాగుంటుందని అంది హిమజ. థ్యాంక్ యూ ఆంటీ, ఇంత మంచిగా నా కోసం చేసినందుకు. పర్వాలేదు, ఇంకోసారి రా, ఇంకో ఐటెం చేసి పెడతా. మళ్ళీ ఇక్కడికి నేను రావాల్సిన అవసరం ఏముంటుందా ఆంటీ, ఇప్పుడైతే అభయ్ సార్ని చూడడానికి వచ్చాను. అలా అంటే కుదరదు, వారానికి ఒకసారి ఇక్కడికి రావాల్సిందే నువ్వు అంటుంది సత్య. కీర్తి విచిత్రంగా చూస్తుంది. ఇవన్నీ డోర్ దగ్గర నిలబడి వింటున్న అక్షయ్, అయ్యిందా మేడం మీ ముచ్చట్లు అంటూ లోపలికి వస్తాడు. రే అంటుంది హిమజ. అభయ్ ఇంతసేపు ఎవరిని చూడడం లేదు, ఎవరి మాట వినిపించడం లేదు, కేవలం కీర్తిని అలా చూస్తూ ఉన్నాడు. అక్షయ్ అది కూడా గమనించి అభయ్ పక్కకెళ్ళి కూర్చుంటూ, మరీ ఎక్కువగా చూడకన్నయ్య, లేనిపోని అనుమానాలు వస్తాయి అంటాడు అక్షయ్. ఆ మాటకి లోకంలోకి వస్తాడు అక్షయ్. టైం అయింది, ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్దామా అని అడిగింది కీర్తి. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ, నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అంటూ హిమజని గట్టిగా హత్తుకుంటుంది. హిమజకి ఏదో తెలియని ఫీలింగ్, అమ్ముని హత్తుకున్నట్లు. అంతేలే, మాకు లేదా హగ్గులు అంటుంది సత్య. కీర్తి నవ్వుతూ సత్యాన్ని కూడా హత్తుకుంటూ థ్యాంక్ యూ ఆంటీ అంటుంది. థ్యాంక్ యూ ఏమీ వద్దు, మళ్ళీ ఖచ్చితంగా రావాలి, ఈసారి నా చేతి వంట తినాలి, ఓకేనా అంటుంది సత్య. సరే ఆంటీ, రావాలి అని దేవుడు రాసి పెట్టుంటే వస్తాను, బాయ్ ఆంటీ. వెళ్తాను సార్, టేక్ కేర్, బాయ్ అంటుంది కీర్తి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్ అని బాయ్ అంటాడు అభయ్. వెళ్తాను అని చెప్పకూడదు, వెళ్ళొస్తాను అని చెప్పాలి అంటుంది హిమజ. ఓకే ఆంటీ, వెళ్ళొస్తాను, బాయ్ అంటూ కింద ఉన్న అభిరామ్ కూడా చెప్పేసి బయలుదేరుతుంది. కీర్తి ఇంటికెళ్ళి అబ్బాయి ఇంట్లో జరిగిందంతా చెప్తుంది. వాళ్ళు కీర్తిని బాగా చూసుకున్నందుకు కీర్తి ఇంట్లో వాళ్ళు కూడా సంతోషపడతారు. రూమ్లో కీర్తి చెప్పిన మాటలు అభిరామ్తో పంచుకుంటూ ఉంటారు సత్య హిమజాలు. అచ్చు అమ్మో పోలికే అన్నయ్య, నాకేం అర్థం కావడం లేదు, మన అమ్మ మన కోసం మళ్ళీ తిరిగొచ్చినట్లే ఉంది నాకైతే అంటుంది హిమజ. నాకు అలాగే అనిపించింది హిమజ. చూడు, టేస్ట్ అండ్ అమ్ము ఎలా అయితే ఓపెన్ చేసుకొని తింటుందో అలాగే తినింది. ఇలా ఇలా వీళ్ళు ఉండగా ఒక్కసారిగా అమ్ము గుర్తుకొచ్చి ఆవేదన చెందుతూ అంతలోపే కీర్తి ఆలోచనలతో ఏదో ఆనందాన్ని పొందుతున్నాడు అభయ్. నెక్స్ట్ డే ఆఫీస్కి కీర్తి వెళ్ళగానే అందరూ చుట్టేసి ఎలా ఉన్నావు, అసలు మీ ఇద్దరికి యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్తోంది కీర్తి. చాలు చాలు మీ ప్రశ్నలు అంటూ మురుగన్ కీర్తిని లోపలికి తీసుకువెళ్ళి కీర్తి ఎలా ఉన్నావు అని అడుగుతాడు. చాలా బాగున్నాను సార్ అంటుంది. మంచిది, త్వరగానే రికవరీ అయ్యావు, అంతా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులే, మీ ఇద్దరికి ఏమీ అవ్వలేదు అంటాడు మురుగన్. నువ్వు వచ్చావు కానీ ఎక్కువగా పనులు చేసి ప్రెషర్ తీసుకోకూడదు అంటూ వెనకాల నుంచి ఒక గొంతు. తిరిగి చూస్తే శ్రీ. అదేం పర్వాలేదు సార్, ఐఎమ్ ఓకే నౌ అంటుంది కీర్తి. ఓకే, బట్ కొన్ని రోజులు, ఆ తర్వాత ఎలాగో ప్రెషర్ ఎక్కువగా అవుతుంది కదా. కీర్తికి ఏం అర్థం కాలేదు. అదే అబ్బాయి వచ్చాడంటే అంటాడు. కీర్తి ఆ మాటకి నవ్వేస్తుంది. అంటే మా అబ్బాయి ప్రెషర్ ఇస్తాడా అంటూ ఇంకో గొంతు. అంతేగా అంటాడు శ్రీ. కీర్తి నవ్వలేక నవ్వు ఆపుకుంటుంది. నవ్వు ఆపుకుంటున్నావుగా, వద్దులే, నవ్వే అంటూ అఖిల్ కూడా నవ్వేస్తాడు. అలా సరదాగా కీర్తి ఆఫీస్ వర్క్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కీర్తి మీద మళ్ళీ అటాక్ చేయడానికి ప్లాన్ వేస్తోంది ఐశ్వర్య. కీర్తి ఇంటి చుట్టూ ఉన్న ఐశ్వర్య మనుషుల్ని ఎవరూ గుర్తుపట్టలేదు. కానీ కీర్తికి కాపలాగా పెట్టిన మనుషుల్ని మాత్రం వాళ్ళు కనిపెట్టేశారు ఒకరోజుకే. అదే విషయం ఐశ్వర్యకి చెప్పారు.
వాట్? అదెలా సాధ్యం? తనకి ఎవరు ప్రొటెక్షన్ ఇస్తున్నారు అంటూ ఆశ్చర్యపోతుంది ఐశ్వర్య. తెలియదు మేడం. షాప్‌కి మామూలుగా వచ్చినట్లు వచ్చి కీర్తి అండ్ తన ఫ్యామిలీ గురించి, అలాగే ఈ స్ట్రీట్‌లో కొత్తగా ఎవరైనా వచ్చారని ఎంక్వైరీ చేశారు. ఓహో! అంటే జూలో జరిగిన యాక్సిడెంట్ కాదు, హత్యా ప్రయత్నమని ఎవరైనా అనుమానం పడి ఉంటారు. ఈడియట్స్. చంపలేకపోయారనుకున్నాను కానీ క్లూ ఇచ్చేసొచ్చారు. ఇంక తనని చంపడం అంత ఈజీగా ఉండదు. తన చుట్టూ మనుషుల్ని పెట్టి ప్రొటెక్షన్ ఇచ్చే అంత డబ్బులున్న వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి లేదే. అంటే ఈ పని ఇంకెవరిదో అంటూ ఆలోచనలో పడిన ఐశ్వర్యకి, ఆ కీర్తితో పాటు ఇంకెవడికో యాక్సిడెంట్ అయింది కదా, వాడి గురించి కనుక్కోమని ఆ మాషాకి చెప్పు. రేపటిలోపు వాడి డీటెయిల్స్ అంతా కావాలి. ఓకే మేడం అని కాల్ కట్ చేస్తాడు. కీర్తి, నీకు ప్రొటెక్షన్ ఇచ్చేంత సీన్కి వచ్చావా నువ్వు? చూస్తా నువ్వు ఎలా నా నుంచి తప్పించుకుంటావో అని అనుకుంటూ ఉంటుంది ఐశ్వర్య. నెక్స్ట్ డే కీర్తితో పాటు యాక్సిడెంట్ అయిన అభయ్ గురించి అంత ఇన్ఫర్మేషన్ కనుక్కొని మాషా ఐశ్వర్య టేబుల్ మీద పెడతాడు. ఫోటో, కంపెనీ, ఫ్యామిలీ అన్ని డీటెయిల్స్ ఉంటాయి అందులో. ఓహో, వీడికి దానికి ఏంటి సంబంధం? వాడి కంపెనీలోనే కీర్తి పనిచేస్తుంది, వాడికి పిఏగా మేడం. ఓహో, ఓకే. మరి వీడికి వచ్చుంటుందా డౌటు? మేబీ మేడం. చూడు మాషా, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. వాడు ఎంత పెద్ద తోపైనా ఐ డోంట్ కేర్. నాకు దాని చావు కావాలి. ఆ చావుని చూసి అందరూ ఇంటికి చావు ఎవరికి రాకూడదు, ఇలాంటి చావు అని అనుకోవాలి. అర్థమవుతుందా? ఎస్ మేడం. ఇంకో 2 వారాల్లో మీరు అనుకున్నట్లు జరుగుతుంది అన్నాడు మాషా. మాటల్లో కాదు చేతల్లో చూపించు. ఓకే మేడం అంటూ వెళ్ళిపోతాడు మాషా. కీర్తి చుట్టూ ఫాలో అవుతున్న ఐశ్వర్య మనుషులు, కీర్తిని చంపడానికి చూస్తున్న వాళ్ళని కనిపెట్టడానికి అభయ్ మనుషులు, దొరికిన ఒకరి ఫోటో ఆచూకీ కూడా తెలుసుకోకుండా అభయ్ని చాలా ఇబ్బంది పెడుతున్న శ్రీ అఖిల్. ఇలా కుదరదు. తానే పనిలోకి దిగాలనుకుని కీర్తి ఎలాగైనా కాపాడాలనే ఆలోచన, సంకల్పం ఒక వారం రోజుల్లోనే అభయ్ని శారీరకంగా, మానసికంగా మామూలు మనిషిని చేశాయి. వారం రోజుల తర్వాత అభయ్ ఆఫీస్కి రెడీ అయి మెట్లు వస్తున్న అభయ్ని చూస్తూ సత్య కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. అభయ్ దగ్గరికి వెళ్ళి, మళ్ళీ నేను ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది అభయ్ అంటూ నుదుటి మీద చిన్న ముద్దు పెడుతూ మెటికలు విరుస్తూ, ఎవరి దిష్టి తగలకుండా ఉండాలి అంటుంది. అలాగే ఆ దేవుని ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ నీ మీద ఉండాలి అభయ్. ఇదిగో హారతి తీసుకో అంటూ హారతి పళ్ళెం చూపెడుతుంది హిమజ. హారతి తీసుకొని బొట్టు పెట్టుకుని, ఆ దేవుని ఆశీస్సులు ఏమో కానీ మీ అందరి ప్రేమ నాకెప్పుడు ఇలాగే ఉండాలత్త అంటాడు అభయ్. చూసావా అఖిల్, మనకి ఎప్పుడైనా ముద్దు మెటికలు దేవుని ఆశీస్సులు ఇచ్చారా వీళ్ళు అంటాడు అక్షయ్. రే అంటాడు అభయ్. అబ్బే, నీకిచ్చినందుకు కాదన్నయ్య, మేము ఉన్నామని వీళ్ళకి గుర్తు చేస్తున్నాను అంటాడు మెల్లిగా. ఆహా, అన్నయ్య అంటే ఎంత భయమో, అందులో సగం కూడా మేమంటే లేదా? లేదే నీకు అంటూ చెవి మెలేస్తుంది హిమజ. అందరూ నవ్వుకుంటారు. అభయ్ ఆఫీస్కి అఖిల్తో పాటు బయలుదేరుతారు. శ్రీకి, మురుగన్కి మాత్రం తెలుసు అభయ్ వస్తున్నట్లు. కీర్తికి చెప్పలేదు కావాలని. కీర్తి ఆఫీస్కి వచ్చి పని చూసుకుంటుంది. అభయ్ ఆఫీస్లోకి ఎంట్రీ ఇవ్వగానే అందరూ సకల కుశాలు అడుగుతారు. అందరికీ ఒకే మాట, ఐఆమ్ పర్ఫెక్ట్లీ ఓకే, థ్యాంక్ యూ, ప్లీజ్ డూ యువర్ వర్క్స్ అని చెప్పి తన చాంబర్కి వెళ్ళిపోతాడు. అఖిల్, శ్రీ తనతో పాటే ఉంటారు. ఒకసారి అంటూ ఉండగా అభయ్, కీర్తిని కదా పిలుస్తాం అన్నాడు శ్రీ. ఓరగా ఒక చూపు చురకత్తలాగా చూస్తాడు అభయ్. అంటూ ఫోన్ ఎత్తాడు శ్రీ. అఖిల్ వాళ్ళిద్దరు చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. హలో మురుగన్ అంకుల్ అంటూ ఉండగా, ఓకే శ్రీ, నాకు అర్థమైంది అంటూ కాల్ కట్ చేస్తాడు. ఈయన ముసలాయన కాదురా బాబు, ఎంత షార్ప్గా ఉందో బ్రెయిన్ అంటూ ఉంటాడు. అమ్మా కీర్తి, నాతో రా, శ్రీ పిలుస్తున్నాడు అంటాడు మురుగన్. ఓకే సార్ అని ఇద్దరు కలిసి అభయ్ రూమ్ వైపు వెళ్తారు. అదేంటి సార్, అభయ్ సార్ రూమ్ వైపు వెళ్తున్నారు? శ్రీ అక్కడే ఉన్నాడు. ఓ ఓకే అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా అభయ్ కూర్చొని ఉంటాడు. చూసి షాక్ అవుతుంది. ఒక చిన్న స్మైల్. అభయ్ కూడా కీర్తిని అలాగే చూస్తూ ఉంటాడు. కీర్తి కూడా అలాగే చూస్తూ ఉంటుంది. డోర్ క్లోజ్ చేయి కీర్తి అంటారు శ్రీ. ఆ మాటకి ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు. సారీ సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అంటుంది కీర్తి. బాగున్నాను కీర్తి, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను సార్. వస్తున్నట్లు చెప్పలేదు అంటుంది. ఏంటి చెప్పలేదా శ్రీ వాళ్ళు నీకు? అంటే సర్ప్రైజ్ ఇద్దామని అంటారు శ్రీ హిహిహిహి అంటూ. అఖిల్, మురుగన్ మనసులో నవ్వుకుంటూ ఉంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.